సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నకిలీ మద్యం తయారీ కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది. అనంతరం జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలమిచ్చారు. తనకు 3 కోట్లు సహాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ములకల చెరువులో జయచంద్రారెడ్డి సహాయం తీసుకొని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు జనార్దన్ రావు చెప్పినట్లు తెలిసింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని అన్నాడు. ఈ మేరకు వ్రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇంట్రోగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. జోగి రమేష్ సోదరుడు జోగి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ముఖ్య అనుచరుడైన ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేనికి వచ్చారు, దేనికి తీసుకెళ్తున్నారు, కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా తీసుకొచ్చేసి రెండంటే ఎంత దుర్మార్గమా? మనకి నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. డిఎస్పీ గారు ఇచ్చారు. ముందుకు అందరూ